హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదో ఎడారి దేశం. ఆ దేశపు సుల్తాన్కి డేగలంటే చాలా ఇష్టం. ఆ విషయం తెలిసిన పొరుగు దేశాల రాజులు అతని స్నేహం కోరి మేలుజాతి డేగలను గిఫ్ట్స్గా ఇస్తుండేవారు. అలా ఒకసారి ప్రక్కదేశపు రాజు 2 డేగలను గిఫ్టుగా సుల్తాన్కి అందజేశాడు. ఆ 2 డేగలు టీవీగా దర్జాగా రాజసం ఉట్టిపడేలా ఉన్నాయి. సుల్తాన్కు ఆ డేగలు ఎంతగానో నచ్చాయి. ఆ పక్షులకు మంచి శిక్షణ ఇచ్చి వేటలో ఉత్తమంగా తీర్చిదిద్దాలని సైనికులకు ఆదేశించాడు. నెల రోజులు గడిచాయి. శిక్షణ ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ఒకరోజు సుల్తాను డేగలను ఉంచిన చోటుకి వెళ్ళాడు. ఒక డేగ బాగా ఎగురుతోందని, ఆకాశపు టంచులను తాకి వస్తోందని చెప్పారు. మరో డేగ ఎగరడం లేదని, అసలు కూర్చున్న కొమ్మ మీద నుండి అంగుళం కూడా కదలడం లేదని చెప్పారు సైనికులు. దానికి ఏమైందోనని కంగారు పడ్డ సుల్తాను వెంటనే పక్షి వైద్యులను పిలిపించారు. వాళ్ళు పరీక్షించి వాళ్లకు తెలిసిన అన్ని రకాల వైద్యం చేశారు. అయినా ఏం ప్రయోజనం కనబడలేదు. దీంతో ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. వారు చెప్పిన అనేక సలహాలు సూచనలు పాటించారు. అయినా ఉపయోగం లేదు. డేగ పెట్టినవి తింటోంది, కానీ రెక్క విదిల్చకుండా అదే కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంటోందని చాలా బాధేసింది రాజుకి. నిత్యం డేగ గురించి ఆలోచిస్తున్న సుల్తాన్కి ఒక ఆలోచన వచ్చింది. బహుశా గ్రామాల్లో ఉండే అనుభవజ్ఞులైన వృద్ధులకు ఇలాంటి సమస్యలకు పరిష్కారం తెలిసి ఉండొచ్చునని అనిపించింది. దాంతో ఈ సమస్యను పరిష్కరించిన వారికి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అనుకున్నట్లే ఒక వృద్ధ రైతు దర్బారుకు వచ్చాడు. సమస్య మొత్తం విని రేపటికల్లా పరిష్కరిస్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయమే సుల్తాను నిద్రలేచి రాజభవనం బయటకు రాగానే 2 డేగలు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. సుల్తానికి ఆశ్చర్యము ఆనందము కలిగింది. వెంటనే సుల్తాను రైతుని పిలిపించి, మంత్రులు వైద్యులు ఇతరుల ఎవరికీ సాధ్యము కానిది నువ్వెలా పరిష్కరించావని ప్రశ్నించాడు. అందుకు ఆ వృద్ధుడు వినయంగా, ప్రభు, వేలకు తిండి దొరుకుతుంటే దానికి ఎగరాల్సిన అవసరం రాలేదు. అందుకే అది కూర్చున్న కొమ్మను నరికేశాను అన్నాడు. ఈ కథ మనలో చాలామందికి వర్తిస్తుంది. ఎందుకంటే మనం కూడా డేగలాంటి వాళ్ళమే. ఉన్నత శిఖరాలను చేరుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళమే. కాకపోతే నా జీవితానికి భద్రత ఉంది కదా అని దానికి అలవాటు పడి గిరిగీసుకొని ఉండిపోతాము. డేగ కొమ్మను పట్టుకొని ఉన్నట్లే ఉన్న చోటే ఉండిపోతాం. విసుగు విరామం లేకుండా గానుగెద్దు జీవితానికి అలవాటైపోతాం. ఏదైనా క్రొత్తగా ప్రయత్నించాలంటే భయం, ఓడిపోతామేమోనని ఆందోళన. నిజానికి భయం అనే కొమ్మను వదిలిపెడితేనే విజయం అనే ఆకాశపు టంచులకు స్వేచ్ఛగా చేరుకోగలం డేగలాగా. బద్ధకం మన భయాలకు మూలం. సమయానికి పని చేయకపోతే భయపడాల్సిందే. బద్ధకం మనకు పెద్ద శత్రువు. ఒకసారి దాన్ని అలవాటు చేసుకుంటే జీవితంలో అన్నీ కోల్పోతాం. బద్ధకం మనల్ని చిన్న విషయాలకు కూడా పెద్దగా భయపడేలా చేస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న సమస్యల కంటే మన భయాలే మన శక్తిని తగ్గిస్తాయి. బద్ధకాన్ని జయించినప్పుడే భయం మన మీద ప్రభావం చూపదు. బద్ధకం మనల్ని నిస్సహాయాలను చేస్తుంది. అది భయాన్ని పెంచి మన ముందు ఉన్న సులువైన మార్గాన్ని కనపడనీయదు. పనిని వాయిదా వేసుకుంటే అది ప్రమాదంగా మారి మన మీదే దాడి చేస్తుంది. బద్ధకం వలన మనం ముందుగా పని చేయకుండా తప్పించుకుంటాం, కానీ చివరికి అది మరింత పెద్ద భయంగా మారుతుంది. బద్ధకాన్ని జయించినప్పుడే నిజమైన ధైర్యం మనలో వస్తుంది. బద్ధకం వలన ముందుగా చేసుకోవాల్సిన పనులు చేసుకోలేకపోతున్నాం. కానీ ఒకసారి సమస్య వచ్చాక మనల్ని పూర్తిగా భయం ఆవహిస్తుంది. బద్ధకం మనల్ని భయపెట్టే స్థాయికి తీసుకువెళ్తుంది. ముందే కష్టపడితే భయం మన దగ్గరకు రావటానికి కూడా సాహసించదు. బద్ధకంలో భయాన్ని పెంచుకుంటాం. కష్టపడేవారు మాత్రమే నిజమైన విజయాన్ని సాధిస్తారు. బద్ధకం అంటే డస్ట్బిన్ లాంటిది. దానికి ఎవరు విలువ ఇవ్వరు. కష్టపడే అలవాటు బంగారం లాంటిది. అది విలువైనది. అది ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ మీరు చూడొచ్చు.